హాయ్ సార్, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. ఈరోజు మనం వచ్చేసి మహేశ్వరం టౌన్లో ఉన్న గంగారం విలేజ్కి వచ్చాము. ఈ విలేజ్లో మనకు మహేంద్ర వెంచర్స్ అనే డిటిసిపి లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్కి వచ్చాము. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది అది వచ్చేసి కమాను. ఇది వచ్చేసి మనకు 50 ఫీట్ల రోడ్ అన్నట్టు మన వెంచర్కి. ఇది మొత్తం వెంచరే. ఇప్పుడు మనం మహేంద్ర వెంచర్స్లో మనకు మొత్తం 4 ప్లాట్లు వచ్చినాయి. ఆ ప్లాట్లో చూపిస్తాను సార్ మీకు. ఇప్పుడు ఇది గంగారం విలేజ్లో ఉంటుంది మహేంద్ర వెంచర్స్. ఇది మహేశ్వరం టౌన్కి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మన గంగారంకి కూడా ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఇది కూడా ఎగ్జిట్ 14కి వచ్చేసి 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్. ఈ మహేంద్ర వెంచర్స్ వచ్చేసి ఇది డిటిసిపి లేఅవుట్. మనం ఇప్పుడు వెంచర్లోకి వెళ్ళి ప్లాట్లు చూపిస్తాం సార్. ఇది కనిపించేది వచ్చేసి 50 ఫీట్ల రోడ్ సార్. ఇది మనకి ఇటు సైడ్ గేట్ కనిపిస్తుంది. ఇది కూడా మహేంద్ర వెంచర్స్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం సార్ మనం. ఇప్పుడు మనం ప్లాట్ల దగ్గరికి వచ్చాం సార్. ఇప్పుడే ఇది వచ్చేసి 33 ఫీట్ల రోడ్డు. ఇది వచ్చేసి 33 ఫీట్ల రోడ్. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్. ఇదేమో వెస్ట్ వస్తుంది, ఇదేమో సౌత్ వస్తుంది సార్. మళ్ళీ అటు సైడ్ నార్త్ కూడా ఉంటుంది. మనకు మొత్తం 3 రోడ్లు ఉంటాయి సార్ ఈ ప్లాట్లకి. ఇది మహేశ్వరం టౌన్కి వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్ సార్. అక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ విల్లాస్ సార్. అవి మనకు ఇక్కడ నుంచి విల్లాస్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ బిల్డింగ్ కనిపించేదంతా మహేశ్వరం టౌన్ సార్. ఇవంతా ఇదే సార్ గంగారం విలేజ్. ఇవే సార్ ప్లాట్లు మనవి. మొత్తం 3 రోడ్లు ఉంటాయి సార్ ప్లాట్లకి. నార్త్, వెస్ట్, సౌత్. మన కాంపౌండ్ కూడా ఉంటుంది సార్ అక్కడ. కాంపౌండ్ కూడా ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఒకసారి అక్కడ వచ్చేసి ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. మన వెంచర్కి నియర్ బై ఉంటుంది అది కూడా. ఇది నార్త్ ఫేసింగ్ రోడ్ సార్. ఇట్లా ఉంటుంది సార్ ప్లాట్లు. ఇక్కడ వెస్ట్, సౌత్, నార్త్ సార్. 3 రోడ్లు ప్లాట్లు మంచిగా ఉంటాయి సార్. 4 ప్లాట్లు వస్తాయి ఇందులో మనకు. మంచి డిటిసిపి వెంచర్ సార్. ఇది మంచి గుడ్ లొకేషన్, హైట్లో ఉంటుంది సార్ ఈ లొకేషన్. మనకు అక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా సార్. ఇది టౌన్ వచ్చేసి మహేశ్వరం టౌన్ సార్. హౌసెస్ కనిపించేది మహేశ్వరం టౌన్. మనకి ఇక్కడ నుంచి మనకు మహేశ్వరం టౌన్ దగ్గరనే సార్. మనకు మంచిగా మహేశ్వరం టౌన్ కూడా కనిపిస్తుంది. విప్రో మలబార్ గోల్డ్ డైమండ్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మన వెంచర్ చుట్టూ అన్ని హెచ్ఎండే వెంచర్లు, డిటిసిపి వెంచర్లు ఉన్నాయి సార్. చుట్టూ వెంచర్లే ఉంటాయి. ఇది ఇక్కడ ఇట్లా వస్తున్నాయి సార్ ప్లాట్లు. 3 రోడ్లు ఉంటాయి సార్ మంచిగా. అయితే అక్కడ మనకు ఒక ఫామ్ హౌస్ కూడా కనిపిస్తుంది సార్. అది వచ్చేసి ఫామ్ హౌస్ సార్. మన వెంచర్కి ఈ ఫామ్ హౌస్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్. మళ్ళీ దీని పక్కనే మనకి వెంచర్ కూడా ఉంటుంది సార్. వెంచర్ ఉంది దీని పక్కనే, హెచ్ఎండే వెంచర్ ఉంది సార్. అక్కడ కనిపిస్తున్నాయి విల్లా సార్ అవి. ఇది వచ్చేసి మహేశ్వరం టౌన్ సార్. ఇది వచ్చేసి గంగారం విలేజ్ సార్.
ఈ మన మహేశ్వరం టౌన్కి కూడా దగ్గరే ఉంటుంది, గంగారాం విలేజ్కి దగ్గరనే ఉంటుంది సార్. ఇది డిటిసిపి ఫైనల్ అప్పుడు లేవదు సార్, క్లియర్ టైటిల్ ఉంటుంది. చుట్టూ చూడండి సార్ లొకేషన్, మనకు హైట్లో ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి. డిటిసిపి ఫైనల్ అప్పుడు లేవదు సార్, ఇది క్లియర్ టైటిల్ ఉంటుంది. 1% కూడా లిటికేషన్ అనేది ఉండదు. మంచి గుడ్ లొకేషన్లో ఉంటుంది సార్ ఈ లేఅవుట్ మహేంద్ర వెంచర్స్. చుట్టూ విల్లాసు, మహేశ్వరం టౌన్కి దగ్గరనే హైట్లో ఉంటుంది. ఫామ్ హౌస్లు ఉన్నాయి సార్. గంగారాం సైడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు, తుక్కు కూడా ఓవరాల్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు సార్. ఇది మంచి ఉంది సార్, దగ్గర దగ్గర ఇది 1500 గజాల వరకు అవుతుంది సార్ ఇది మనకు టోటల్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాల్ చేయండి సార్. ఓకే సార్.